పూరి జగన్నాథ్ కొత్త సినిమా స్లమ్ డాగ్ రిలీజ్ కు ఎందుకు నోచుకోవడం లేదు? 4 నెలల క్రితమే షూటింగ్ పూర్తయినా థియేటర్స్ లోకి ఇంకా ఎందుకు రాలేదు? పూరి ఫ్లాపుల్లో ఉండడంతో సినిమాను కొనేవాళ్లే లేరా, లేదంటే ఓటీటీ కాలేదా? వాచ్ ది స్టోరీ. కెరీర్ మొదట్లో వరుసగా 2-3 హిట్స్ ఇచ్చిన పూరి ప్రస్తుతం 6-7 ఫ్లాపుల తర్వాత ఒక హిట్ ఇస్తున్నాడు. టెంపర్ తో ఫామ్ లోకొచ్చాడు అనుకుంటే జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇజం, పైసా వసూల్, మెహబూబా వంటి ఫ్లాపులతో పూరి పనైపోయిందన్న కమెంట్స్ వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఇస్మార్ట్ శంకర్ తో రామ్ కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు. పూరి జగన్నాథ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమనను మహేష్ తో తీయాలనుకున్నాడు. ఎంత వెయిట్ చేసినా సూపర్ స్టార్ నుంచి పిలుపు రాలేదు. టెంపర్ వంటి హిట్ తర్వాత ఎన్టీఆర్ మరో ఛాన్స్ ఇస్తాడనుకుంటే నిరాశే మిగిలింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత విజయ్ దేవరకొండతో లైగర్ తీస్తే పాన్ ఇండియా డిజాస్టర్ అయింది. లైగర్ రిలీజ్ కాకుండానే రౌడీ హీరోతో మొదలుపెట్టిన జనగణమన ఆటకెక్కింది. ఆ తర్వాత రామ్ నే నమ్ముకుని డబుల్ ఇస్మార్ట్ తీస్తే ఫ్లాప్ తప్పలేదు. పూరి ఏ సినిమా తీసినా ఫ్లాపే కావడంతో ఛాన్సులు రావడం తగ్గిపోయాయి. స్టార్స్, యంగ్ హీరోలు ఎవరూ పూరితో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. తెలుగు హీరోలందరూ హ్యాండ్ ఇవ్వడంతో తమిళ హీరో విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ తీశాడు పూరి. స్లమ్ డాగ్ ను తక్కువ టైంలో 5-6 నెలల్లో పూర్తి చేశాడు పూరి. షూటింగ్ పూర్తయ్యే 4 నెలలు దాటింది. ఇంతవరకు రిలీజ్ డేట్ ప్రకటించలేదు. పూరి ఫ్లాపులో ఉండడంతో సినిమా కొనడానికి ఎవ్వరూ రావడం లేదట. అలాగే ఓటీటీ సంస్థలు కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ 2 బిజినెస్ లో అయితే గానీ సినిమా రిలీజ్ కు నోచుకోలేదు. ఈ లెక్కన సినిమా ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందో మేకర్స్ కి తెలియడం లేదు.